అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. 24th డిసెంబర్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ నికాయ్ ఒక 0.3% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్, షాంఘై రెండు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, దాదాపు 6 నుంచి 1% మేర. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్ మనం చూస్తే నాస్డాక్ 1% మేర, S&P 500 0.73% మేర, డౌ జోన్స్ 0.16% మేర మనకి లాభాలతో ముగిసాయి. హాలిడే వీక్లోకి మనం ఎంటర్ కావడం కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం. గోల్డ్ మనకి $2,632 దగ్గర, అలాగే ఆయిల్ $73 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏషియన్ స్టాక్స్ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ 2024, బట్ దిస్ మార్కెట్ వాజ్ ద క్లియర్ విన్నర్ థ్యాంక్స్ టు ఏ టెక్ ర్యాలీ. మేజర్గా తైవాన్ ఏషియాలో బెస్ట్ పర్ఫార్మింగ్ మార్కెట్గా నిలిచింది. ఓవరాల్గా ఏషియాలో తైవాన్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ మార్కెట్గా నిలిచింది విత్ 29% ఆల్మోస్ట్ రిటర్న్స్ పరంగా చూసినట్టయితే డిసెంబర్ 23rd వరకు. కాకపోతే సౌత్ కొరియా వర్స్ట్ పర్ఫార్మర్గా నిలిచింది 8.03% మేర నష్టాలతో. అండ్ చైనా నష్టపోతున్న సంగతి మనకు తెలుసు. ఓవరాల్గా మన మార్కెట్స్ కూడా దాదాపుగా 9.5% మేర లాభాలతో ముగియడం మనం చూస్తున్నాం. హ్యాంగ్సెంగ్ దాదాపు 17% మేర, స్ట్రైట్స్ 16% మేర, నిక్కాయ్ 16% మేర కూడా లాభపడింది. సో అంత గొప్ప పర్ఫార్మెన్స్ అంటే కాదనే చెప్పుకోవచ్చు మనం. తర్వాత అంటే లాస్ట్ ఒక 2 months నుంచి మార్కెట్స్లో డొనాల్డ్ ట్రంప్ వెయిటేజ్ పెరిగినప్పటి నుంచి మార్కెట్స్లో ఒక బలహీనత మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా మనం చూసినట్టయితే ఏషియన్ మార్కెట్స్ నుంచి వస్తున్న మిక్స్డ్ క్యూస్ ప్రకారం నిన్న ఏదైతే భారీ లాభాలు వచ్చాయో మేబీ అంతటి మొమెంటం ఉండకపోవచ్చు మన మార్కెట్స్లో. రేపు హాలిడే కూడా తీసుకున్న తరుణంలో కొద్దిగా మార్కెట్స్ పాస్ తీసుకుంటాయని చెప్పలేం, కానీ మేబీ నిన్న వచ్చినంత లాభాలు రాకపోవచ్చు. ఒక మ్యూటెడ్ స్టార్ట్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ప్రెస్టేజ్ గ్రూప్ అండ్ ఆర్సీ గ్రూప్ అండ్ వెలోర్ ఎస్టేట్ ఆర్ ఇన్ అడ్వాన్స్డ్ టాక్స్ టు అండర్టేక్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్లస్టర్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ పబ్లిక్ హౌసింగ్ కాలనీస్ ఇన్ ముంబై. సో పబ్లిక్ హౌసింగ్ కాలనీస్ అతిపెద్ద రీడెవలప్మెంట్ కోసం ఈ 3 కంపెనీలు జత కడుతున్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. భారత్ ఫోర్జ్ తన సబ్సిడరీ సంస్థలో భారత్ ఫోర్జ్ అమెరికా ఇన్కులో దాదాపు $65 million వరకు ఇన్వెస్ట్ చేయబోతోంది. టీవీఎస్ మోటార్స్ వెల్లడించింది డ్రైవెక్స్ అన్న కంపెనీలో దాదాపు 39.11% వాటాని చేజెక్కించుకున్నామని చెప్పి, దీంతో తన వాటా ఇప్పుడు 87.38%గా పెరిగింది. హెచ్జీ ఇన్ఫ్రాకి చెందిన సబ్సిడరీ సంస్థ హెచ్జీ బన్సంగ్తా బెస్ సైన్డ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పర్చేస్ అగ్రిమెంట్ విత్ ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 185 MW and 370 MWH on long-term basis. సింఫనీ ఎంటర్డ్ ఇంటూ సెకండ్ అడెండమ్ టు లోన్ అగ్రిమెంట్ విత్ ఆస్ట్రేలియా బేస్డ్ సింఫనీ. దాదాపు $15 million లోన్ అగ్రిమెంట్ వీళ్ళు కుదుర్చుకున్నారు. విప్రోలో రంజితా ఘోష్ని న్యూ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా ప్రమోట్ చేశారు. అదానీ ఎంటర్ప్రైజెస్ అదానీ గ్రూప్ చెందిన కంపెనీ ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ ఏవియేషన్ మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్ సర్వీసెస్ ఫర్మ్ ఫర్ అన్ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఆఫ్ 400 crores 400 కోట్ల రూపాయలకి ఎయిర్ వర్క్స్ సంస్థను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో కోఫోర్జ్ సిగ్నిటీ ఫోర్జ్ అహెడ్ విత్ ప్రపోజ్డ్ మెర్జర్. రోపిన్ ఈవై యాక్సిస్ క్యాపిటల్ టు రెడీ మెర్జర్ టర్మ్స్ లైక్లీ టు బి షేర్డ్ విత్ ద షేర్ హోల్డర్స్. 2 ప్రధాన సంస్థలు కోఫోర్జ్ అండ్ సిగ్నిటీ 2 మెర్జ్ కావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. దీనికోసం ప్రముఖ సంస్థలను ఈవై, యాక్సిస్ క్యాపిటల్ లాంటి వాళ్ళని మెర్జర్ రేషియోస్ అలాగే స్వాప్ రేషియోస్ సంబంధించిన వాటన్నిటిని ఫైనలైజ్ చేయడానికి 2 కంపెనీస్ సిద్ధమవుతున్నాయి. యాజ్ పర్ ద మెర్జర్ ప్లాన్ కోఫోర్జ్ విల్ అబ్జర్వ్ ద లిస్టెడ్ సిగ్నిటీ. కోఫోర్జ్ మార్కెట్ క్యాప్ హ్యాస్ డబుల్ టు మోర్ దాన్ 62,000 crores ఇన్ ద 7 months. గత 7 నెలల కాలంలోనే వీళ్ళ మార్కెట్ క్యాప్ డబుల్ అయింది. అండ్ సిగ్నిటీ షేర్ హోల్డర్స్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్ కోఫోర్జ్ వన్స్ ద అడ్వైజర్స్ కమ్ అప్ విత్ అన్ యాక్సెప్టెన్స్ స్వాప్ రేషియో అకార్డింగ్ టు ద పీపుల్ సైటెడ్. వీళ్ళకి సంబంధించిన స్వాప్ రేషియో మనకు త్వరలో కూడా తెలియబోతోంది. అండ్ విశాల్ మెగామార్ట్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ చేశారో పిఈ సంస్థ భారీ ఎత్తున లాభాలని దాదాపు 50% పైగా లాభాలని ఇక్కడ మూట కట్టుకుంది. రిటర్న్ ఆన్ 6-year old ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓవర్ 50% హయ్యర్ దాన్ సెకండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ డీల్. సో అదొక అప్డేట్. విశాల్ మెగామార్ట్ భారీ లాభాలతో లిస్ట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్స్ గ్రూప్ అనేది మంచి లాభాలని మూటగట్టుకుంది అనేది కూడా ఒక అప్డేట్. సో చైనా చెందిన టాప్ టీవీ కంపెనీ హైసెన్స్ ఈపాక్ డ్యూరబుల్ అన్న తన సబ్సిడరీ సంస్థలో
26% వాటా తీసుకోవడానికి సిద్ధమవుతుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సెబీ సస్పెండ్స్ ట్రేడింగ్ ఇన్ భారత్ గ్లోబల్. దాదాపు 12,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న భారత్ గ్లోబల్లో ట్రేడింగ్ని సస్పెండ్ చేస్తూ సెబీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఫినాన్షియల్ మిస్రిప్రజెంటేషన్, మిస్లీడింగ్ డిస్క్లోజర్స్, ప్రైజ్ మ్యానిపులేషన్ అండ్ ఆఫ్లోడింగ్ షేర్స్ అట్ ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్. సో ప్రమోటర్లు వ్యాపారాన్ని మానేసి ఫైనాన్షియల్ మిస్రిప్రజెంటేషన్ చేయడం, డిస్క్లోజర్స్ మిస్లీడ్ చేయడము, ప్రైజ్ మ్యానిపులేషన్ చేయడము, ప్రైజ్ని ఇన్ఫ్లేట్ చేసి ప్రమోటర్లు వైదొలగడం లాంటి చర్యలుని సెబీ గుర్తించింది. భారత్ గ్లోబల్ ప్రమోటర్స్ అలా చేస్తున్నారని చెప్పి దీంతో ఇల్లీగల్గా 276 కోట్ల రూపాయల మేర ప్రాఫిట్స్ని తీసుకున్న తరుణంలో ప్రస్తుతం ఇందులో ట్రేడింగ్ని పూర్తి స్థాయిలో సస్పెండ్ చేస్తూ సెబీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. టేరవే ర్యాలీ మేక్స్ బీఎస్సీ బెస్ట్ ఎక్స్చేంజ్ స్టాక్ గ్లోబల్లీ, టర్న్స్ మోస్ట్ ప్రైజీ టు. సో ప్రస్తుతం బీఎస్సీ 3 ఏళ్లలో 683% మేర రిటర్న్స్ ఇచ్చింది, దాదాపు 700% రిటర్న్స్ని. పీఈ పరంగా చూస్తేనేమో దాదాపు 65 పీఈ దగ్గర కోట్ అవుతుంది. ప్రైస్ టు బుక్ 20x దగ్గర ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా ఏ ఎక్స్చేంజ్లు చూసినా కూడా ఈ స్థాయిలో ఇంత ప్రైజ్గా కనిపించట్లేదు. అండ్ ఏ రిటర్న్స్ చూసినా కూడా ఇంత గొప్పగా ఇందులో ఈవెన్ 10% కూడా రిటర్న్స్ ఎక్కడా లేవు. దీంతో కొద్దిగా అనలిస్ట్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్సస్టైనబుల్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ చేంజెస్ ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్న తరుణంలో ఇంతటి లాభాలని బీఎస్సీ హోల్డ్ చేయగలదా, హ్యాండిల్ చేయగలదా అన్న ఒక అనుమానాన్ని అనలిస్ట్ కమ్యూనిటీ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఎంతగా పెరిగిన తర్వాత ఎక్కడో ఒక చోట పాస్ తీసుకోక తప్పదు. వర్క్ స్టార్ట్స్ ఆన్ $2 బిలియన్ టాటా క్యాప్ ఐపీఓ. సో టాటా గ్రూప్ నుంచి మరొక ఐపీఓ సిద్ధమవుతోంది. టాటా క్యాపిటల్ ఐపీఓకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి కోటాక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అఫీషియల్స్ ఈ ప్రాసెస్ని మొదలు పెట్టబోతున్నారు జనవరిలో. అండ్ ఈటీ ప్రతి సంవత్సరం ఇచ్చే ఈటీ 500 ర్యాంకింగ్స్ సంబంధించిన స్టాక్స్ ఇస్తుంటుంది తెలుసు. వివిధ కంపెనీలు, వివిధ విభాగాలు, వివిధ రంగాలకు చెందిన కంపెనీస్ రెవెన్యూ ఎలా ఉంది, ప్యాట్ ఎంత పెరిగింది, పర్సంటేజ్ ఎంత చేంజ్ ఉంది, వాటి ర్యాంక్ ఏ స్థాయిలో ఉందని చెప్పి సో దానికి సంబంధించిన లిస్ట్ ఇది. 500 కంపెనీస్ డేటా. సో ఈటీ 500గా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈటీ 500 మార్కెట్స్ ఇంత పతనమైనప్పుడు కూడా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చాయి ఈటీ 500 చెందిన కంపెనీస్ అని చెప్పి ఈటీ చెప్తుంది. సో ఈ పాసిబిలిటీ ఉంటే ఎకనామిక్ టైమ్స్ చూడండి, లేదంటే టెలిగ్రామ్లో మేబీ ఈవినింగ్ కల్లా ఒకసారి పోస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మనకు ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్న సంగతి తెలుసు. అయితే ఎప్పుడైతే ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా, అంటే మళ్ళీ సోమవారం వరకు ఆగి ఈ లోపు ప్యానిక్నెస్ క్రియేట్ అవుతుందేమో అన్న భయం నేపథ్యంలో ముందే మార్కెట్స్ అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో ఆపర్చునిటీ ఇవ్వాలి ట్రేడర్స్కి అందరికీ అన్న ఉద్దేశంతో మనకి శనివారం అయినప్పటికీ కూడా 1వ తారీఖున ఆ రోజున ట్రేడింగ్ని బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ చేయబోతున్నాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ గురించి. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అప్బీట్ అండ్ రూరల్ ఇండియా డిస్పైట్ హై ప్రైజెస్. మొదటి హాఫ్లో మేబీ కొద్దిగా ఒక బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ సెక్ట్స్ FY26 ఫోకస్ ఆన్ పబ్లిక్ స్పెండింగ్, సోషల్ సెక్యూరిటీ నెట్. సో ఖర్చు చేయబోతోంది ప్రభుత్వం అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఇది వివిధ రంగాలకి పాజిటివ్ అయితే అవుతుంది. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఆర్ ఫాలింగ్ ఫర్టిలిటీ రేట్. సో ప్రపంచంలోనే అత్యధిక పాపులస్ నేషన్గా మనం ఎదిగాము. అయితే మెల్లిగా ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. ఇదే ఒక కన్సర్న్. అందుకే వివిధ రాష్ట్రాలు పిల్లల్ని కనండి అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ఒక ఏజింగ్ దేశంగా మారిపోతున్నామా అన్న ఒక భయాన్ని కూడా ఈ స్టోరీలో వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ కోరమాండల్ శేషు గారు పదే అనేక సందర్భాల్లో ఈ స్టాక్ గురించి చెప్పారంటే మనం విపరీతంగా రీసెర్చ్ చేసి అనేక స్టాక్స్ ఎప్పుడు కొత్త స్టాక్స్ తెలుసుకోవాలన్న ఆరాటం పడకుండా తెలిసిన స్టాకే, క్వాలిటీ ఉన్న స్టాక్స్, ఫండమెంటల్ బాగున్న స్టాక్ని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే 70% రిటర్న్స్, అంతకంటే మనకు మించి ఏం కావాలి. 73% ఆల్ టైమ్ హిట్ చేసి స్టాక్ ఇంకా దూసుకెళ్తూనే ఉంది పైకి. అగ్రిలేటెడ్ అన్ని సెక్టార్స్లో ఉన్న ఏకైక కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్. ఇంటలెక్ట్ డిజైన్ అరీనా కూడా నిన్న దాదాపు 17% మేర పెరిగింది. మ్యాన్కైండ్ ఫార్మా ఆల్ టైమ్ హిట్ చేయడం చూస్తున్నాము. అంబర్ ఎంటర్ప్రైజెస్ షార్పెస్ట్ రైజ్ గత 2 monthsలో. బ్లాక్ డీల్ ద్వారా కూడా కొద్దిగా స్టాక్స్ మనం పెరగటం ప్రైస్ చూసాం. ఈక్విటీ దాదాపు 1% వరకు చేతులు మారింది అన్నట్టుగా కూడా. సో అంబర్, డిక్సన్ ఇవన్నీ కూడా కొద్ది రోజుల నుంచి వైల్డ్ ఫైర్గా దూసుకెళ్తూనే ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ స్టేక్స్ పెంచుకుంటూనే ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక మంచి పర్ఫార్మెన్స్ని అంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా కనబరుస్తోంది. మారుతి, హెచ్యుఎల్ లాంటి పెద్ద కంపెనీస్ని కూడా తోసిరాజని జొమాటో మార్కెట్ క్యాప్లో దూసుకెళ్తున్నది. వెయిటేజ్ కూడా చాలా స్ట్రాంగ్ వెయిటేజ్. ఒక వార్తని ఎలా ఇవ్వాలి, ఒక వార్తని వివిధ కోణాలు ఎలా చూడాలనేది ఈ రెండు చూస్తే అర్థమవుతుంది. జియో లోసెస్ 3.7
6 మిలియన్ యూజర్స్ ఇన్ అక్టోబర్ అని బిజినెస్ స్టాండర్డ్ రాస్తే, అదే ఎకనామిక్ టైమ్స్ జియో యాడ్స్ మోర్ యాక్టివ్ యూజర్స్ బట్ ఎయిర్టెల్ విన్స్ 4G 5G రేస్. ఇక్కడ వార్త ఒకటే, కాకపోతే జియో దాదాపు 3.7 మిలియన్ యూజర్స్ని కోల్పోయిందని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ చేసింది. ఇక్కడ జియో వెన్ కంపేర్డ్ విత్ 4G 5Gతో పోలిస్తే యాక్టివ్ యూజర్స్ ఎక్కువగా ఉన్నారని. అందుకే ఒక వార్త ఏదైనా మనం చదివే ముందు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమున్నాయనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి. వార్త అదే, ట్విస్టింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వారి ఎనర్జీ దాదాపు 850 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతోంది. ఇన్ఫీబీమ్ రెడిఫ్ పే పేరుతో యూపీఐ బిజినెస్లో కూడా ఎంటర్ కావాలని చెప్పి చూస్తుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.